హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కాశీలో మా డే 2 ట్రిప్ ఎలా జరిగింది, అక్కడ ఏ ఏ ఆలయాలన్నీ చూసాము అనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో డే 2 మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగా స్నానంతో మొదలు పెట్టామన్నమాట. సో మాకి హోమ్ స్టేకి 5 to 7 minutes డ్రైవ్లో అస్సీ ఘాట్ ఉంది. అస్సీ ఘాట్లో స్నానం చేయడానికని అక్కడ వెళ్ళాము. ఎందుకంటే మాకు రూమ్కి దగ్గరగా ఉంది కాబట్టి మేము ఈ ఘాట్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే గంగా వాటర్ అంత క్రౌడ్ ఎక్కువ లేదు, వాటర్ బాగున్నాయి. సో ఇక్కడ స్నానానికి వెళ్ళాము మేము. సో ఇక్కడైతే గంగా వాటర్ కొంచెం డీప్గానే ఉంది. సో స్టార్టింగ్లో మేము ఇక్కడ బోర్డ్ దగ్గర దిగామన్నమాట. అక్కడ కొంచెం ఇలా కాలు పెట్టగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. చాలా బంకమట్టిలాగా ఉందన్నమాట. పైగా అందరూ దీపాలు పూజలు చేస్తుంటారు కదా, ఆ దీపాలన్నీ వదిలింటారు. అవి కొన్ని వాటర్లో ఎడ్జ్లో మిగిలిపోయి కాళ్ళకన్నీ గుచ్చుకుంటున్నాయి అన్నమాట. సో కొంచెం ఇలా స్టెప్స్ ఉన్న చోటు అలా దిగితే అంతగా ఉండవని అనుకుంటున్నాను. సో మేమైతే ఇక్కడ దిగామన్నమాట. మాకు కొంచెం స్విమ్మింగ్ అది వస్తుంది కాబట్టి బాగానే ఉన్నింది. సో నేను ఇక్కడి నుంచే దిగేసి ఇక్కడి నుంచే గంగా స్నానం అయితే చేసాము. ఇక్కడ కాశీలో గంగా స్నానం చేయడమే అందరికీ ఎంతో పవిత్రమైనది కాబట్టి సో గంగా స్నానం చేసే అవకాశం మాకి రావడం వల్ల చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము ఈ మూమెంట్ కోసము. సో గంగా స్నానం చేస్తుంటే ఆ అనుభూతే వేరనమాట. అక్కడే అందరూ అలా గంగాలో మునిగి తర్వాత అక్కడే గంగా హారతి ఇచ్చి గంగా పూజ చేసి సూర్యుడికి పూజ చేసి చాలా చాలా బాగా అనిపించింది. సో ఆ వైబ్రేషన్ ఆ పూజ చేసుకొని అలా చేయడంలో చాలా అనుభూతి ఉందన్నమాట. అది నిజంగా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి, అంత బాగుంది ఆ గంగా మొత్తం అంతా స్నానము ఆ ఘట్టం అంతా చాలా చాలా మేమైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇలా చాలా ఘాట్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడ అస్సీ ఘాట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ఘాట్లో మొత్తం చాలా చాలా ఘాట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఎక్కడ హోటల్ కానీ రూము స్టే ఉంటుందో దాని దగ్గర వెళ్ళేసి అక్కడ స్నానం చేయొచ్చు అనమాట. సో మనకు దగ్గరలో నియర్ బై ఉన్న ఘాట్స్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ చేసినా గంగా స్నానమే కాబట్టి అన్నీ పవిత్రమైనవే. సో తర్వాత మేము ఇక్కడ స్నానం అంతా అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఒక టీ అయితే స్పెషల్గా అనిపించింది, మసాలా టీ. ఇది మిల్క్ లేకుండా లెమన్తో చేశారు, చాలా బాగుందనమాట. అతన్ని అడిగి రెసిపీ కూడా తీసుకున్నాను నేను. ఆ రెసిపీని కూడా త్వరలోనే వీడియో షేర్ చేస్తాను మీకు. చాలా బాగుంది ఇండైజెషన్కి అది. ఇంకా తర్వాత బ్యాక్ హోమ్ స్టేకి వచ్చేసి ఇక్కడి నుంచేమో మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ లోకల్లో చాలా దగ్గరగా చాలా చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి కాశీలో. అందులో సంకట్ విమోచన్ టెంపుల్, గవ్వలమ్మ టెంపుల్, తులసి మానస్ మందిర్, ఎన్ని దుర్గా టెంపుల్ అన్నీ పవిత్రమైనవే, చాలా స్పెషల్ అనమాట. మనం కాశీలో ఎన్ని రోజులు ఉంటామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మాతో పాటు మేము 16 మెంబర్స్ వెళ్ళాం, కానీ ఇక్కడ స్ప్లిట్ అయ్యామన్నమాట. 9 మెంబర్స్ మేము కాశీలోనే ఉండి ఈ టెంపుల్ చూసుకున్నాం. కొంతమంది మాత్రం ప్రయాగరాజ్ వెళ్ళారు. మాకు జర్నీ కొంచెం మరి కంటిన్యూషన్ జర్నీ ఉందని చెప్పి మేమందరం పిల్లలు ఉన్నారని ఇక్కడితోనే ఈ లోకల్ టెంపుల్స్ వెళ్దామని చెప్పి ఇలా లోకల్ టెంపుల్స్ విజిట్ చేసాం అనమాట. అది మనం అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ టెంపుల్ తులసి టెంపుల్ అనమాట. చాలా బాగుంది, అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా అక్కడంతా ఆర్కిటెక్చర్ కానీ అది టెంపుల్ మొత్తం తులసీదేవి, రాముడు, శ్రీరాముడు తర్వాత కృష్ణుడు మొత్తం అందరూ ఉన్నారనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నారంట. మనీని తీసేసి హుండీలో కాయిన్స్ అన్నీ సపరేట్ చేస్తున్నారు. ఇక్కడ తులసి అమ్మవారు అది ఇట్లా బంగారు అనమాట, అన్ని విగ్రహాలు. తర్వాత ఇదంతా రామ్ పరివారు వాళ్ళ, తర్వాత కృష్ణుడు అందరు ఉన్నారనమాట. చాలా బాగుంది టెంపుల్. సో ఇలా మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. సో ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకొని మనం వెయిట్ చేయొచ్చు. మనం ఒక షేర్ ఆటో మాట్లాడుకున్నాం కదా, ఆ షేర్ ఆటోలో మేమంతా 8 మెంబర్స్ ఉన్నాము. ఆ 8 మెంబర్స్కి మొత్తం ఇక్కడ ఉన్న 5 టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ 5 చూపించి మళ్ళీ మనల్ని హోమ్ స్టే దగ్గర డ్రాప్ చేసే అంతవరకు మొత్తం 700 రూపీస్ తీసుకున్నారనమాట.
సో ఇదైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే ప్రతి టెంపుల్ దగ్గర మన కోసం వాళ్ళు ఆగుతారు. సో మనకైతే అన్ని టెంపుల్స్ రూట్స్ వెతుక్కుండే పని లేకుండా షేర్ ఆటోలో వెళ్ళిపోయినామంటే సో ఫాస్ట్గా వాళ్ళ టైమింగ్స్ అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ 11:30 12కి క్లోజ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ 4-4:30కి ఓపెన్ అవుతాయి అన్నమాట. అదొక్కటే చూసుకొని మనము నెక్స్ట్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకోవాలి. సో వీలైనంతగా అన్నీ మార్నింగే విజిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తులసి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ మానస్ మందిర్కి వెళ్ళబోతున్నాము. ఇది కూడా చాలా దగ్గరలో 1.5 మైల్లో అలా నెక్స్ట్ టెంపుల్ ఉంది. ఇదైతే మానస్ మందిర్ అంటారు. దీంట్లో సత్యనారాయణ మానస్ మందిర్ అని ఉంటుంది. సో దీంట్లోనే రామచరిత మానస్ రచించారనమాట. అప్పట్లో తులసీదాస్ ఉన్నారు కదా, ఆయన రామచరిత మానస్ని ఇక్కడే రాశారనమాట. సో అందుకే మీరు ఈ టెంపుల్లో పైన మొత్తం అంతా తులసీదాస్ని పెట్టారు. తర్వాత ఆయన రాసినవి మొత్తం అన్నీ స్క్రిప్చర్స్ లాగా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. టెంపుల్ చాలా బాగుంది, చాలా పవిత్రమైన ఆలయం. సో అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దగా తెలియలేదు, తర్వాత దాని గురించి హిస్టరీ అన్నీ తెలుసుకున్నాక టెంపుల్ ఎంత గొప్పది, ఇక్కడే మొత్తం అంతా అలా రాశారు అని సో ఈ టెంపుల్ వెళ్ళాక తెలిసిందనమాట. సో చాలా 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 బాగా అయింది దర్శనం అంతా. చాలా పెద్ద టెంపుల్, ఆ పైన మొత్తం అంతా పెట్టేశారనమాట. మన రామాయణం గురించి అదంతా డీటెయిల్డ్గా అంతా ఉంటాయి, ఇలా గోడల మీద అంతా పెట్టారు, మనము చదువుకోవచ్చు. ఇక్కడ కూడా శ్రీరాముడు ఉన్నారు, తర్వాత సత్యనారాయణ స్వామి, కృష్ణుడు అందరు ఉన్నారనమాట. చాలా బాగుంది ఆలయం మాత్రం. డెఫినెట్గా కాశీకి వచ్చినప్పుడు మీకు ఎనఫ్ టైం ఉంటే ఈ టెంపుల్ కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. రావచ్చు, చూడవచ్చు. చాలా పెద్ద ఆలయము, చాలా బాగుండింది. ఇక్కడ మేము దుర్గా టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ దుర్గాకుండ అంటారు. ఎంతో శక్తివంతమైన ఆలయం, ఎంతో పవిత్రమైన ఆలయం అనమాట. చాలా బాగుంది దుర్గాకొండ టెంపుల్. మా హోమ్ స్టేకి చాలా దగ్గరగా ఉందన్నమాట. మేము ఉన్న 2 రోజులు దుర్గాదేవి ఎటు వెళ్ళినా దుర్గాదేవి ఆలయమే కనిపిస్తోంది. సో లోపలికి వెళ్తే శ్రీకృష్ణుడు, తర్వాత శ్రీరాముడు, అమ్మవారు, ఇక్కడ శివుడు చాలా బాగున్నారు. లోపలికైతే ఫోటోగ్రఫీ ఎంట్రీ లేదు, అందుకనే బయట నుంచే తీసాను, లోపల చూపించడానికి లేదనమాట. గుడి చాలా ప్రశాంతంగా ఎంతో వైబ్రేషన్తో ఉందన్నమాట. ఎంతో పవర్ఫుల్గా చాలా శక్తివంతమైన ఆలయము. డెఫినెట్గా మీకున్న ఎనఫ్ టైం ఉంటే కాశీకి వచ్చి తప్పకుండా ఈ ఆలయాన్ని చూడండి, ఎంతో బాగుందన్నమాట. ఇక్కడే శివుడి విగ్రహం ఉంది. ఇది కింద జల శివుడు అనమాట, జలంతో నిండున్నారు. సో చాలా బాగుంది, డెఫినెట్గా చూడండి. మేమందరం ఇక్కడే ఒక ఫోటో దిగేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఎంత అంటే ఎంత బాగున్నాయి. సో ఏదైనా గులాబీలు కానీ, తులసి, తర్వాత చేమంతులు, తమర పువ్వులు అన్నీ ఉన్నాయి. మనం అమ్మవారికి కూడా ప్రసాదించడానికి చాలా బాగున్నాయి అన్నమాట. మనం అమ్మవారికి నివేదించవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ కడీ మాతా మందిర్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కడీ మాతా మందిర్ అంటే గవ్వలమ్మ అనేసి తెలుగులో, సో హిందీలో కడీ అంటారు గవ్వల్ని. సో ఇక్కడేమో మనం టెంపుల్లోకి వెళ్ళాక మనకి ఒక బ్లౌజ్ పీసు, తర్వాత గవ్వలు అవన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. మనం అక్కడ తీసేసుకొని గవ్వలు అవి లోపల ఆలయానికి వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్తే వాళ్ళు గవ్వలు ఒక 3-4 గవ్వలు ఉంటే అందులో ఆ జాకెట్ పీస్, తర్వాత ఆ గవ్వలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తీసుకొని మనకు ఒక గవ్వ వెనక్కిస్తారు. మనం దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పరమ పవిత్రంగా పెట్టుకోవచ్చు అనమాట. గవ్వలమ్మ ఆలయంలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అమ్ముతున్నారనమాట. చాలా బాగుందన్నమాట. చాలా పవిత్రమైన ఆలయం, ఎంతో శక్తివంతమైన ఆలయము. ఇక్కడ మాత్రం అన్నపూర్ణాదేవి కాశీలో గవ్వలమ్మకి గవ్వలు ఇచ్చిందనమాట. అప్పటి నుంచి ఆమెకి ఇక్కడ చాలా చాలా నిష్టగా ఎన్నో పూజలు జరుగుతాయి. చాలా బాగుంది. అంతేకాకుండా కాశీ విశ్వనాథుడి చెల్లెలు అని కూడా పిలుస్తారు గవ్వలమ్మని. అందుకే తప్పకుండా మీకు కానీ అవకాశం ఉంటే ఎక్కువ రోజులు కాశీలో స్టే చేస్తే మాత్రం మిస్ అవ్వకుండా గవ్వలమ్మ ఆలయాన్ని దర్శించండి. ఇలా మా డే 2లో మార్నింగ్ ఇలా జరిగిందనమాట. సో ఈవినింగ్ మేము గంగా ఆరతి అన్నీ వెళ్ళాం, అవి నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సో మొత్తం ఓవరాల్గా అసలు చాలా బాగా దర్శనం జరిగాయి. సంకట విమోచన టెంపుల్ మూసేశారు, అందుకే మేము నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ ఫోటోగ్రఫీ ఏది అలౌ లేదు,
అందుకే ఏది వీడియో క్యాప్చర్ చేయలేదు. చాలా బాగా జరిగింది దర్శనం అంతా. సో నెక్స్ట్ మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను.